పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం ఉంచారు. ఆయన హిందూ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బహిరంగ క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీలో మద్యం సేవించి రావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కూడా అసెంబ్లీలో నుంచే దీన్ని తొలగించాలని మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఎందుచేతనంటే బాలకృష్ణ తప్ప తాగి అతను చట్టసభలో అడుగుపెట్టింది కాకోకుండా మరి ఆ సభలో అగౌరవంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వ్యంగ్యంగా కళ్ళజోడు తలక పెట్టుకుని 2 చేతులు జేబులో పెట్టుకుని చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది అతని హావభావాలతో. మరి అతను ఎంత నిరంకుశంగా ఉన్నాడో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. మరి అందుకని అతనిని తక్షణమే శాసనసభ నుంచి రద్దు చేయాలి. అలాగనే బేషత్తుగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పలేని రోజున మేము ఇలాగ నినాదం చేస్తాం. అతన్ని చట్టసభల నుంచి రద్దు అయ్యేదాకా కూడా ఉద్యమం చేసి తీవ్రమైనటువంటి ధర్నాలు కూడా చేసి మేము అతన్ని ఇంటికి పంపించేదాకా కూడా ఊరుకోమని తెలియజేసుకుంటూ మేము అతన్ని సైకో బాలకృష్ణ అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఆడపిల్లను చూస్తే ముద్దెట్టుకోవాలి, లేదంటే కడుపు చేయాలని అన్నాడు. అలాంటి దుర్మార్గుడు ఈ చట్టసభలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు అతన్ని తక్షణమే సస్పెండ్ చేసేదాకా కూడా ఊరుకోము. ఈ ఉద్యమం ఇవాళ ఆరంభమే.